గోలీ టమాటాలు అండి, చూడొచ్చు. ఇవి 200 నుంచి 150 రూపాయలు అయితే ఇస్తారు. ఇవి 300 నుంచి 250 రూపాయలు అయితే అమ్ముతారు. క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయి. గిరాకులు లేక టమాటాలు కూడా ఆగిపోయినాయి అన్నమాట. చూడొచ్చు, 200 రూపాయలు పెట్టారన్నమాట. 25 కేజీస్ ఉంటాయి. ఇది మొత్తం టమాటా సెక్షన్ వెనకాల సైడ్, బ్యాక్ సైడ్ గేట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది అన్నమాట. చూడొచ్చు మొత్తం మాల్ అయితే ఎట్లా మిగిలింది. గిరాకులు తక్కువనే, మాల్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఏడికాడికి మాల్ మిగిలిపోయింది. శనగకాయ అయితే 350 నుంచి 400 వరకు అయితే అమ్ముతారు. ఇది 20 కిలోల కట్ట ఉంటుంది అన్నమాట. చూడొచ్చేది క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 300 కూడా అమ్ముతారు. పప్పాయ వచ్చేసి 260 రూపాయల నుంచి 200 రూపాయలు అయితే ప్యాకెట్. పచ్చి పప్పాయ ఇవైతే 40 రూపాయలు కేజీ అయితే అమ్ముతారు అనమాట. గవార్, లోకల్ గవార్. బెండకాయలు 20 రూపాయలు కిలో, 17-16 కిలోలు ఉంటుంది కవర్ వచ్చేసి. స్టార్ కాకరకాయలు 30 రూపాయలు, 30 రూపాయలు కేజీ, 15 కిలోల కవర్ ఉంటుంది అన్నమాట. క్యారెట్ వచ్చేసి 40 రూపాయలు, 40 నుంచి 35 వరకు. ఇవి 30 రూపాయల నుంచి 25 రూపాయలు అయితే అమ్ముతారు పెట్టే. 15 కిలోలు ఉంటాయి. ఈ 30 రూపాయల కేజీ గజ్వల్ మాల్, ఒంటి మామిడి మాల్ అనమాట. పెద్ద చిక్కుడు ఇది. క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయి. 40 రూపాయలు అయితే అమ్ముతారు పచ్చిమిర్చి. గిరాకులు లేవన్నా అసలు, సండే బజార్ లెక్కనే లేదు. క్యాప్సికమ్ వచ్చేసి 450 రూపాయలు అయితే అమ్ముతారు అనమాట. చూడవచ్చు క్యాప్సికమ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇవి విండోస్ క్యాప్సికమ్ 10 కిలోలు ఉంటుంది కవారు. ఈ 35 రూపాయలు అమ్ముతున్నాము. ఒంగోలు మాల్ వైట్ మిర్చి. గుడ్మ, సాంబార్ గుడ్మ వచ్చేసి 25 రూపీస్ కేజీ, 20 రూపీస్ కూడా అమ్ముతారు. లోబో 30 రూపాయలు కేజీ. కద్దులు వచ్చేసి 200 రూపాయలు గుత్తా, 15 కిలోల కవర్లు. స్వీట్ కార్న్ వచ్చేసి 15 రూపాయలు. బెంగళూరు మాల్ అన్నమాట. కీరా వచ్చేసి 25 నుంచి 30 రూపాయలు. కేసీఆర్ గార్డెన్ మాల్ కీరా ఇది. కద్దు 10 రూపాయలు. బీట్రూట్ వచ్చేసి 35 నుంచి 30 రూపాయలు, 25 రూపాయలు కూడా ఇస్తున్నాం. నులుకులు వచ్చేసి 15 రూపాయలు. చోచో వచ్చేసి 15 రూపాయలు. చామగడ్డ వచ్చేసి 35 రూపాయలు. పుంకిన్ 16 రూపాయలు అయితే అమ్ముతున్నాం. కీరా 15 రూపాయలు. ఈ 18 రూపాయలు. 2 లాట్లు ఉన్నాయన్నమాట. చూడొచ్చు క్వాలిటీ అయితే, క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మిర్చి 35 రూపాయలు బస్తా, 50 కేజీల బస్తా ఉంటుంది అన్నమాట. పూలు గోబీ వచ్చేసి 350, 300, 20 పూలు ఉంటాయి. ఇది 20 కేజీల ప్యాకెట్. ముల్లంగి 300 రూపాయలు అయితే అమ్ముతున్నాం. ఇది మన షాప్ నెంబర్ అండి. ఇది 22 షాప్ నెంబర్. బిన్నీస్ చూడండి, బిన్నీస్ అయితే 50 రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం. 50 నుంచి 45 రూపాయలు అయితే అమ్ముతున్నాం బిన్నీస్. ఈ పూల్లో పెద్ద లాట్ అనమాట, 350. ఇది 20 రూపాయలు ఉంటాయి అన్నమాట. 25 రూపాయలు బీరకాయ, బెంగళూరు బీరకాయ. ఇది 25 నుంచి 20 రూపాయలు అమ్ముతున్నాం. నులుకుల్ 50 కిలోల బస్సు. అది సిద్దిపేట మాల్. ఇవి 40 రూపాయలు కేజీ వైట్ మిర్చి. ఈ కవర్ వచ్చేసి 15 రూపాయలు కిలో. నల్ల వంకాయలు 18 కిలోల కవర్ ఉంటుంది అన్నమాట. ఇది మార్కెట్ మొత్తం ఖాళీ అండి. మాల్ అయితే చాలా ఎక్కువ ఉండడంతో స్టాక్ అంతా అయిపోయింది. చూడవచ్చు ఏడికాడికి మాల్ ఎట్లా అయిపోయిందో. గిరాకులు అస్సలు లేవన్నా, గిరాకులు అయితే లేవే లేవు. ఇలా రైతులు పండించిన పైసలు అయితే లాస్ అవ్వాల్సిందే మొత్తం. స్టాక్ మిగిలిపోయింది ఏడికాడికి. స్టాక్ ప్రతి దుకాణంలో స్టాక్ మిగిలిపోయింది అన్నమాట. చూడొచ్చు వంకాయల కవర్లు కూడా ఎట్లున్నాయి, ఉల్లిగడ్డలు కూడా అట్లనే మిగిలిపోయినాయి. ఈరోజు ఎక్కడ లేని మాల్ అయితే వచ్చింది అనమాట మార్కెట్కి. చాలా ఎక్కువ మార్కెట్కి మాల్ అయితే వచ్చింది. చూడొచ్చు ఇక్కడ మిర్చి బస్తాలు కూడా ఎట్లా కొట్టారు చూడండి, తప్పిలు అయితే. సండే బజార్ లెక్కలేం లేదు, ధరలు మొత్తం దిగిపోయినాయి గాయస్. ఈరోజు అయితే కూరగాయలు అన్నీ మా స్టాక్ అయితే ఎక్కువ వచ్చింది మార్కెట్లో.
ప్రతి దుకాణంలో మాల్ ఆగిందనమాట. ధరలు కూడా ఆల్మోస్ట్ దిగిపోయినాయి. ఎక్కడ లేని స్టాక్ అయితే వచ్చింది. దునియా మాల్ అయితే ఉంది మార్కెట్లో అయితే ఈరోజు. సండే బజార్ లెక్కనే లేదన్నమాట ఈరోజు. నిన్న కొంచెమైనా బాగుంది గిరాకీ, ఈరోజు అసలే గిరాకీ లేదు. గుడి మల్కాపూర్ హోల్సేల్ బజార్లో డైలీ కూరగాయల ధరలు తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.